చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మీ అందరికీ నా వందనాలు. బయట వాళ్ళు చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. దేవుని వాక్యం విందాం. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి, ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని రెండిటితో ఎగురుతా ఉండెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన చక్కని అనుభవాన్ని యెషయా పాస్టర్ గారు తన సేవా జీవితంలో ఒక ఉన్నతమైన దర్శన భావాన్ని పంచుకుంటా ఉన్నారు. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దేవదూతల గురించిన ప్రస్తావన 6 రెక్కలు కలిగి ఉన్నాయని చక్కగా వివరిస్తూ 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి అని ఓ చక్కని క్లారిటీ అక్కడ మనం చూస్తున్నాం. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయో చెప్పాను. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న విషయం ఏంటంటే, మనం కూడా మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు రెక్కలు దాల్చి పక్షి రాజు వలె ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని ఉంది. అంటే ఎవరు ఎగిరి వెళ్తారు? ఎవరు కొనిపోబడతారు? ఎవరు ఎత్తబడతారై అంటే బలవంతులు అని. తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని, ఎస్తేరు గారికి బాబాయ్ అవుతారని, ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడని. అందుకే తన బలం ఏంటి చెప్పగానే చెబుతున్న మాట, బెన్యామీను గోత్రికుడు అని. మనం కూడా క్రైస్తవులం అని చెప్పడానికి సిగ్గుపడకూడదు. మన బలం క్రీస్తే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తుని ఎరిగిన మనం క్రైస్తవులం అని చెప్పడానికి భయపడకూడదు, సిగ్గుపడకూడదు. అటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి కనుక ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించకూడదు. ఇతను అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రికుడును. నీ బలం ఏందయ్యా? నేను బెన్యామీను గోత్రికుడును. ఎవరి బెన్యామీను? బెనోనిగా ఉన్న ఈ వ్యక్తి యాకోబు గారు తన తండ్రి గారు చేసిన ప్రార్థన ప్రతిఫలముగా దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. తండ్రి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. మన కొరకు ప్రార్థించే తండ్రి మనకు ఉండాలి. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, మన కొరకు ప్రార్థించే సంఘం మనకు కలిగి ఉండాలి. అది మన బలం. రెండోదిగా మనం చూసాం, ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ఈ మొర్దెకై ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడు. తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. ఏంది తన బలం? నమ్మకత్వం. సామెతలు 28:20 అంటారు, నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా. దెబ్బలంటే ఎవరికైనా భయమే, దీవెనంటే ఎవరికైనా ఆశే. మరి ఎవరికి? నమ్మకస్తునికి అని ఉంది. వెంటనే మనం అడిగే డైలాగ్, ఏ విషయంలో నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. బైబిల్లో 5 సంగతులు నాకు కనపడ్డాయి నమ్మకత్వాన్ని కనపరచడానికి. ఒక వ్యక్తి దేవుని నమ్మకస్తుడు ఉండాలి. ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. దైవజనుడి నమ్మకస్తుడు ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఏదైనా తోటకి ఆదాములు చేర్చినట్లుగా, గాయపడిన బాటసారిని పూటకూలి వానిటికి చేర్చినట్టుగా దేవుడు ఈ పరిశుద్ధ అభిషేక అగ్ని అనే సహవాసాలకు నేను చేర్చాడు. మందిరంలో నమ్మకస్తులు ఉండాలి. అలా ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తే సరిపోదండి. బైబిల్ చెప్తుంది ఆయన భుజంలోపై రాజ్యభారం ఉంది అని. బృహత్తరమైన బాధ్యత దేవుడు మన అందరికి ఇచ్చాడు. సేవకుడికే కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చాడు.
మనం యాజకులం, రాజకులం, బోధకులం, సువార్థికులం. పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి అన్న విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అంటే పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 సంగతుల్లో చాలా స్పష్టంగా నమ్మకత్వాన్ని కనపరచాలి. 4వ సందర్భాన్ని మీద తీసుకొచ్చాను. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ఒక భాగంలో చెప్పాను, కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు సేవకులు కానీ నమ్మకస్తులుగా బట్టి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థాయిని ఇచ్చారు. మనం అనుకోవచ్చు వాళ్ళు సేవలో ఏర్పాట్లు ఉన్నారు కనుక అందుకనే పరిచర్య చేశారు. మేము విశ్వాసులం అండి, మేము ఎంత చేసినా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే కదా. దీంట్లో పోస్టులు ఏమైనా ఉంటాయా, సత్కారాలు ఏమైనా ఉంటాయా, సన్మానాలు ఏమైనా ఉంటాయా, బహుమానాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. మేమేమో ఆ కొండల కాడ మాడిపోయిన మూగుళ్ళ కాడ మసిమొహాలు వేసుకొని తిరుగుతుంటే మాస్టర్ గారేమో కలకల్లాడుతా తలతల్లాడుతా పెడపెడలాడుతా చక్కగా తిరుగుతుంటే పూల రంగులాగా. ఎందుకు మాకు ఈ కర్మ, ఉపయోగం ఏముంది అన్నట్టుగా ఆలోచించి పరిచర్ని చుల్లక్కనగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కనపరచాలో మనం వింటా వచ్చాం. దాంట్లో 4వ భాగమే పరిచర్లో నమ్మకస్తులు ఉండాలి. ఆయన భుజంలపై రాజ్యభారం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి, సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి పరిచర్లో పాలు పొందాలి. బలిపీఠ మీద జరిగే పరిచర్య ఉంది, బలిపీఠ కింద జరిగే పరిచర్య ఉంది. ఇర్మియా పుస్తకం 33:22 చూడండి ఒకసారి. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. అంటే పరిచర్య చేస్తే మన జీవితంలో దేవునికి మనం చేసే దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వడం వలన తరతరాలకు దీవెనకరంగా మనం మారుతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పరిచర్లో నమ్మకస్తులుగా మనం మారాలి. నేను అత్తిల్లి ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే నాకు ఒక కుటుంబంలో భోజనం ఏర్పాటు చేశాడు ఆ పాస్టర్ గారు. మా పశ్చిమ గోదావరికి ఆతిథ్యానికి పుట్టినిల్లు అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేనికి? ఆతిథ్యానికి. అసలు ఆమె చకమట్టి ఎన్ని వెరైటీలు చేసిందో. అసలు భోజన వాళ్ళ మొత్తం అసలు తలకాయ, చేప తలకాయ అంట, చేపలు, రొయ్యలు, ఏవేవో రకరకాల వంటలు చేసి అలా పరిచింది. ఈ పాస్టర్ గారు నన్ను కారులో తీసుకెళ్తూ, పాస్టర్ గారు మిమ్మల్ని హోటల్ తీసుకెళ్తలేదు, ఒక ఇంటికి తీసుకెళ్తాను నేను, ఆ ఇంట్లో మనకి భోజనం ఏర్పాటు చేశారు అని మాట్లాడుతూ, కరోనా టైంలో వాళ్ళ అబ్బాయి జాబ్ మార్కుని వచ్చేసాడండి. ఆ కరోనా సమయంలో వాళ్ళ ఇల్లు పూట గడవడానికి కూడా కష్టంగా ఉంది. చదువుకున్న ఆ అబ్బాయి కరోనా సమయంలో ధైర్యం చేసి ఈ టీ సిద్ధపరచుకొని ప్లాస్కోలో పోసుకొని ఇంటింటికి తిరుగుతా, గల్లీ తిరుగుతా టీ అమ్మాడు. వాళ్ళు దేవుని నమ్ముకున్న కుటుంబం, వాళ్ళు రక్షణలోకి వచ్చారు, అన్యులు రక్షించబడ్డారు. అలా సంఘంలో దేవుడు వాళ్ళని చేర్చాడు. ఆశ్చర్యం ఏందయ్యా అంటే ఆయన చెబుతున్నాడు, అసలు సంఘంలో ఏ విషయంలో పలానంటే చాలండి, ఖచ్చితంగా ఆమె తలదూరుతుంది. ఈరోజు నాకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. సగం మట్టుకు సహకారం ఆ కుటుంబ సభ్యులు నాకు ఇస్తున్నారు. భలే ఆశ్చర్యంగా ఆయన మాట్లాడుతూ చెప్తారు, వాళ్ళకి సరైన ఇల్లు లేదు, వాళ్ళ పిల్లగాడు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు, కానీ కరోనా టైంలో వెనక్కి వచ్చేసాడు, ఏ ఆధారం లేదు. టీ అమ్మాడు అతను. దేవుని ఆశీర్వాదం వాళ్ళ జీవితాల్లో ఎంత క్షేమాన్నిచ్చింది అంటే
సెంటర్లో ఒక టీ స్టాల్ పెట్టుకోగలిగారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. టీ స్టాల్ పెట్టారు వాళ్ళు. ఇంత ఆశీర్వాదానికి కారణం ఏందయ్యా అంటే ఆయన అంటున్నాడు, అసలు అందరూ 10 రూపాయలు ఇచ్చి ఆగిపోతే ఆమె 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇష్టపడే మనిషి. నేను అంటానండి, సంఘాల్లో, నేను ఎవరు విమర్శించట్లేదు, సంఘాల్లో ఉన్న తలకాయ పోటు ఏంటంటే, చాలామంది ఉంటారు ఇప్పుడు, అమ్మ ఇంత ఇస్తే పరిచయలు అంటే అంత ఇచ్చి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక్కోసారి పరిచయం జరుగుతున్నప్పుడు కొంచెం అదనం పడుతున్నప్పుడు ఎత్తుకుంటారు వాళ్ళు, ఇచ్చేసాంగా మేము, మాకెందుకులే, ఇవ్వని వాళ్ళు ఇస్తారులే అని ఉండరు. వెంటనే వాళ్ళ వంతు వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు భారం కనుకోరండి. అంటే 10 రూపాయలు ఇచ్చే కాడ 10 రూపాయలు ఇవ్వడమే కాదు, 20 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు గోల్ చేయరు. రూపాయి ఇచ్చినోడు గోల్ చేస్తాడండి. ఎవరు గోల్ చేస్తాడు? రూపాయి ఇచ్చినోడు గోల్ చేస్తాడు. ఏంది పద్దాకులు, ఎంత ఇస్తున్నావు నువ్వు? దేవుడిని నిలబెట్టి కడిగితే నీ ఫేస్కి ఇచ్చేది 10 రూపాయల రూపాయి నువ్వు ఇచ్చేది, కానీ గోల చేస్తావు. సంఘాన్ని తీసుకెళ్ళి సమాజం మధ్య ఏలం పాటేసినట్టు ఏలం విరిగి మాట్లాడుతావు. కానీ 10 రూపాయలు ఇచ్చే కాడ 10 రూపాయలు నమ్మకం ఇవ్వడమే కాదు, ఇంకా అవసరత ఉందని 10 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇచ్చాం కదా, ఇవ్వనోళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తారులే, పాచగారు అడుగుతాడని అని కాముకు ఉండకుండా ఇప్పుడు అవసరత ఉందని వెంటనే తలదూర్చి దేవుని పనిలో తనమునకలవుతున్న విశ్వాసులు సంఘాల్లో ఉన్నారు కనుకనే దేవుని సేవ ఊరేగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ కుటుంబం కోసం అలా చెప్పడమే కాదు, ఆ ఇంటికి వెళ్ళాను, చాలా చక్కగా ఉంది ఇల్లు, 2nd ఫ్లోర్ కడుతున్నారని చెప్తే పైకి తీసుకెళ్ళారు నన్ను. అంటే ఇల్లు లేని కుటుంబానికి 3 స్టేర్ బిల్డింగ్ కడుతున్నారు. 2nd ఫ్లోర్ అయిపోయింది, 3వ ఫ్లోర్కి వెళ్దామని 3వ ఫ్లోర్కి వెళ్తే ఆశ్చర్యం తెలుసా, అది ఒక ప్రార్థనా గదిగా ఏర్పాటు చేశారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం కట్టే కొంపల్లో వంట గది ఉంది, పెంట గది ఉంది. ఏ గది ఉంది? వంట గది ఉంది, పెంట గది ఉంది. ప్రార్థనా గది లేదు, ఉండదు. పెంట గది కూడా బ్రహ్మాండం కట్టుకుంటున్నారు చాలామంది, విశాలంగా. వంట గది ఇంకా వైభవంగా, కానీ ప్రార్థన గది ఏది? నేను వెళ్తున్నాను, పాస్టర్ గారు ఈ కుటుంబం ఒక ఫోటో తీసి కొంచెం ఈ లింక్ నాకు పెట్టండి. ఎందుకంటే వీళ్ళందరూ మనకి ఒక స్పందన, స్ఫూర్తి. వి నీడ్ టు సంథింగ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. మనం ఇంకేదో చేయాలి దేవుని పనిలో అన్న మనసు మనకు కలగాలి. ఈరోజు ఇంకా కొరవలు, ఇంకా కొదువులు, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులకు కారణం ఏంటంటే దేవుడిని ఆశీర్వదించక కాదు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే పరిధులు నీకు లేకే. చాలా ఆశ్చర్యకరం, నిజమండి. 10 రూపాయలు ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇచ్చినోడు గోల్ చేయడు, రూపాయి ఇచ్చినోడు గోల్ చేస్తాడు. అది ఎంత పెద్ద సంఘమైనా, అది ఎంత కొద్ది సంఘమైనా. ఆ 10 రూపాయల కాడ ఆగిపోరు వాళ్ళు, అంత కావస్తే ఇద్దాం అన్న మనసు మనందరికుంటే, మనందరూ కలిగి ఉంటే, నాతో సహా మనందరూ కలిగి ఉంటే, అది చిన్న సంఘం అవ్వచ్చు, అది కొద్ది సంఘం అవ్వచ్చు, దేవుని పని ఘనంగా జరుగుద్ది. ఆమేన్. అది మన బాధ్యత, దేవుడు మనకిచ్చిన బృహత్తరమైన బాధ్యత. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, విమర్శించట్లేదు, వ్యతిరేకించట్లేదు, గేలి చేయట్లేదు. మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయాలు ఇవి. ఇక పొద్దుత్తమాన ఇదే ప్రసంగాలు చేసుకుంటూ కూర్చోంగా, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఈ టాపిక్ అయిపోతే ఇంకో టాపిక్లో వెళ్ళిపోతే మళ్ళీ టచ్ అయింది దీన్ని. కానీ ఇక్కడే మనం వ్యక్తిగతంగా సరెండర్ అయ్యి సరి చేసుకొని మన జీవితాలను అమర్చుకోగలిగితే దీవెన మనం చూడగలుగుతాం. దేవుని పని విషయంలో నీ స్పందన ఏంటి? ఎలా స్పందిస్తున్నావు నువ్వు? నేనంటాను, నేను నేర్చుకున్న పద్ధతి, ఒకవేళ దేవుడు నాకు 10 రూపాయలు ఇస్తే, ఒకవేళ నా ఖర్చు ఉంటే అది 10 రూపాయలతోనే అయిపోవాలి, 10 రూపాయలతోనే అయిపోవాలి, రూపాయి దాకా వెళ్ళకూడదు.
నా ఖర్చు రూపాయే, కానీ దాన్ని 10 రూపాయలతో ముగించుకోవాలి. 9.5 రూపాయలు దేవునికి ఇచ్చేద్దాం అన్న మనసు ఉండాలి. కానీ 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు లేకపోతే అంతకాదు 10 రూపాయలు మింగేసేసి దేవుడు ఎందుకు అనండి ఆశీర్వాదం ఇవ్వట్లేదు. ఎవడో ఇచ్చిన దాన్ని మొత్తం నాకి పాడేస్తున్నావు నువ్వు. దేవుడు ఆయనకి లేక అడగట్లేదు, మన బుద్ధి ఏంటో తెలుసుకోవడం కాదు. మన పిల్లల్ని అడుగుతా, మనం రెసిటోడు కొంచెం పెట్టరా అంటే వాడు శని చేతులతో తీసుకుని అబ్బా ఎంత పేమరా నా మీద అంటే అరే తినేరు అని చెప్పేసి మన కాడున్న 10 రూపాయలు కూడా ఇచ్చేస్తాం. అంటే మనకు ఆకలి అడిగామా, లేకపోతే ఆడి మొత్తం తినేద్దామనా? దేవుడు కూడా అంతే. 10 రూపాయలు ఇచ్చి నీ మనసు ఏంటి, నీ బుద్ధి ఏంది అని మనల్ని పరీక్షిస్తాడు. మన బుద్ధి బయటపడద్ది. నా బాధ ఒకటే, మీరు ఆర్థికంగా దీవించబడ్డం దేవుని చిత్తం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను చెప్తున్నా నిజం. ఒక దైవజనుడిగా బలిపీఠాన్ని నిలిచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా మంది నష్టానికి ఒడిగట్టే అజ్ఞానపు ఆలోచనలు తప్ప దైవికంగా ఆలోచించి స్ఫూర్తిని తీసుకోవడానికి అంగీకరించట్లేదు. నాకేదో కొరత నేను అడగట్లేదు, నాకేదో కొదువై ఉండని అడగట్లేదు. నేను నేర్చుకున్న పద్ధతి ఒకటి, ఈరోజు దేవుడు పోతే ఎదురు చూస్తా దేవుడు ఇచ్చేదాకా. కంగారు పడే పని లేదు, తిప్పలు తెచ్చుకొని పని లేదు. నా బాధ ఒకటే, నువ్వు దీవించబడాలి. నువ్వు దీవెనకరంగా మార్చబడడం దేవుని చిత్తం. అందుకని దేవుడు పిలిచాడు నిన్ను. దాన్ని గ్రహించక అజ్ఞానంగా నువ్వు ఉండిపోతున్నావు. అదే నీ బలహీనత. దాన్ని విడిచి బయటికి రాగలిగితే మనందరం దేవుని పనిలో భాగ్యంగా ఎంచి నిలిస్తే, పేనాసితనం దేవుని పనులు మనం చూపకూడదు, సుపనాది బుద్ధి చూపకూడదు, బడ్జెట్లో దేవుని పనులు మనం వేయకూడదు. అది మనకి దీవెన తేదు, దీవెన చూడలేము. మీరేదో మళ్ళీ నాకేదో కొరత ఉందని నేను అడుగుతాను అనుకోకండి. అసలు నాకు కొరత అన్నది దేవుడు చేయడు. ఎందుకంటే పిలిచిన నమ్మదగినవాడు. ఆమేన్, హల్లెలూయా. లేట్ అయిన లేటెస్ట్గా చేస్తాడు. కానీ నా బాధ ఏంటంటే, మీరు నా పిల్లలు, మిమ్మల్ని చూస్తున్నారు, మీ బంధకాలు, మీ సమస్యలు, మీ భక్తి భావాజాలను చంపేంతగా బలపడుతున్నవి. ఆదివారం కూడా పనికి ఈడ్చుకొని పోయి అంత దరిద్రం నీకెందుకు? ప్రశాంతత లేని పరిధులు మనకెందుకంట? దేవుని ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్. లేవీయుల గురించిన చక్కని ప్రస్తావన మనం చూసాం బైబిల్లో. అసలు లేవీ గోత్రాన్ని గురించిన వివరణ మనకు అర్థమైతే, అసలు ఎంత భాగ్యం, వాళ్ళు అంత కష్టపడి సంపాదించుకున్న, మనకు అంత కష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి మనకి మధ్యలో చాలా కాలం ఉంది. ఆ మధ్య కాలంలో యేసు అనే ఒక నరుడు, దైవ సంభూతుడు, మానవ రూపిగా దిగి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకి సులువైన మార్గాన్ని ఇచ్చాడు. పాత నిబంధన లెక్కల్లో అయితే మనం ఏం చేస్తాం సార్? భక్తి. ఇది కృపాకాలం. అందుకని పౌలు అంటారు, కృపను వ్యర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకో, వ్యర్థం చేసుకో. కృపను అర్థం చేసుకోకుండా వ్యర్థం చేసుకున్నావు అనుకో, నీ జీవితం అర్థంతరం అయిపోద్ది అన్నది నా ప్రస్తావన. ఈ లేవీయుల గురించి మాట్లాడుతూ అంటారు, వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన జనం అని మనం చూడగలుగుతాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న ప్రభు నీ కనులారా చూచానని. రాజైన ఉజ్జియా ఎవరు? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16, అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. గర్వం అంటే దేవుని చూడకుండా మనం మనోనేత్రాలు గుడ్డితనం కలిగించేది గర్వం. గర్వం ఎంత ప్రమాదకరమైందో చాలా చక్కని విషయాలు మనం లేఖనాల్లో చూసాం. చాలా చక్కని విషయాలు. 5 జాతుల వారు గర్వించి నష్టపోయారన్న పరిస్థితి మనం చూడగలిగాం. మోయాబీల గర్వం
అలాగే నిర్గమాకాండం 18:11 ఐగుప్తీయులు గర్వించి అని ఉంది. దేని బట్టి వాళ్ళ గర్వం? వాళ్ళ దేశం సుందరమైన దేశం, ఆహ్లాదకరమైన ప్రాంతం, గోల చేసే గుంపు అక్కడ ఉన్నారని మనం చూసాం. అల్పకాల పాప భోగాలకి పుట్టినిల్లని మనం చూసాం. ఎబ్రీ 11:26లో మోషే అల్పకాల సుఖభోగాలను విడిచి యేసు కొరకు బ్రతికాడన్న సందర్భాన్ని మనం చూడగలిగాం. ఐగుప్తుల అల్పకాల పాప భోగం, పాపను గురించిన ప్రకటన మీకు ఇచ్చాను. చాలా లోతైన సంగతి. ఐగుప్తులో దాచబడిన నష్టం, అవమానం, పోగొట్టజాలని రోగాలు అని. రోగాలు రావడానికి రీజన్స్ ఏమిటి? అసలు ఎందుకు రోగాలు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి? కారణాలు మనం చూస్తా వచ్చాం. 1, దెయ్యముల వల్ల కలుగుతున్న రోగాలు, అందుకనే ప్రార్థన ద్వారా స్వస్థత జరుగుతుంది. 2, నీ పాపమే రోగానికి కారణంగా మారుతుంది. కనుక ఎంతమంది ప్రార్థన చేసిన ఉపశమనమే కానీ తగ్గదో. నేను ప్రభును తెలుసుకోక మునుపు, సంపూర్ణంగా ఎరగక మునుపు ప్రార్థనకి వెళ్తే పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయని ఎగ్జామ్స్ టైంలో నా భక్తిని ప్రదర్శించేవాడిని. దేవుడు ఒక్క దెబ్బ కొడితే రక్తపు గడ్డలు పుట్టినాయి, రక్తపు గడ్డలు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉండేది, మరలా యథావిధి నొప్పి స్టార్ట్ అయ్యేది. నిజం. పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, అసలు ఎంత నొప్పి అయినా కూడా తేలికైపోయేది. అసలు నొప్పి ఏమనిపించేది కాదు. మరలా తర్వాత రోజు మళ్ళా నొప్పి స్టార్ట్ అయిపోయేది. దేవుని చేత పట్టబడ్డాను. చిన్నప్పుడే అరచేయి అంత పుట్టిన నేను వారానికి వచ్చి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం నా దేహాన్ని వెళ్తూ ఉండేది. యేసు ప్రభు నన్ను ముట్టిన తర్వాత నా దేహంలో రోగానికి అవకాశం లేనంతగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ పాపం మానకుండా నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా, ఎంతమంది కాడికి వెళ్ళి నెత్తిమీద చేయబెట్టించుకున్నా, నీ జుట్టుడి గుండవుతామో కానీ నీకున్న రోగం పోదు. ఈరోజు నీ బలహీనతను క్యాచ్ చేసుకొని మేము దాన్ని ఆర్థిక సూత్రంగా మార్చుకున్నాం. ఎందుకయ్యా అంటే ఈరోజు యేసు సరిగా అర్థం కాలేదు. నాకు యేసు సరిగ్గా అర్థమైతే యేసునే పరిచయం చేస్తా. నీకు ఖర్చు పరిచయం చేయను. ఏం పరిచయం చేయను? ఖర్చు పరిచయం చేయను. ఖర్చు పరిచయం చేసేవాడిని అయితే వెనకాల స్టాల్ పెట్టి ఖర్చీపులు ప్రేరాలు పెట్టేవాడిని. నువ్వు ఖర్చు కొనాలని అది 200 అవని 300 అవని, నాకు ఆడ ఎంత వస్తుంది? అది నేను ఒక లాట్ కొంటాను కనుక అది ఒక 5 రూపాయలు 2 రూపాయలు పడుతుంది నాకు. ఒక లారీ కొనాను అనుకోండి, లారీ ఖర్చులు 2 రూపాయలు అవుతుంది నాకు. నేను ప్రార్థన చేసి కొంచెం విన్యాసాలు చేసి చూపిస్తే, అమ్మో ఈ ఖర్చులో ఏదో మహిమందరా బాబు అనుకుంటే అది 300 కాదు 1000 రూపాయలను కొంటావు నువ్వు. ఎవరికి లాభం? ప్రార్థనా తైలం నాకు మహాపడితే డబ్బాతో పాటు కలిపి ఆయిల్తో కలిపితే గట్టిగా ఎక్కువ అమ్ముడు పోతాను అనుకోండి, చాలా తక్కువలో వచ్చేది. అభిషేకంతో నింపబడిన ప్రార్థన తైలం ఇది 300 అంటే 300 కాదు 1000 రూపాయలను కొంటావు నువ్వు. బైబిల్ ఒక మాట ఉంది, ఉచితంగా పొందింది ఉచితంగా ఇచ్చేయమంది. ఏం ఖర్చు పెట్టాను? దేవుని శక్తిని పొందడానికి, దేవుని ఆత్మను నింపుదలలోకి రావడానికి ఏం లేదు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఉచితంగా పొంది ఉచితంగా ఇచ్చేమని. పౌలు గారు రుమాలను తీసుకెళ్లి రోగుల మీద పెడితే బాగుపడ్డారని చెప్పేసి ఆడ నుంచి ఇంకా సప్లై చేస్తానే ఉన్నాడు మా వాడు ఒకడు. ఎందుకంటే నీకు యేసు ప్రభు అర్థం కాలేదు, నాకు సరిగ్గా అర్థం కాలే. నీకు యేసు ప్రభు కావాలి, నిత్య రాజ్యం కావాలనుకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పోకళ్ళకి తావివ్వం. యేసును కలిగి మనం బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ ప్రభువు అన్నాడు, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డా, లేచి నడువని. నీ పాపం మానవ్, నీ పనికి పోకళ్ళ మానవ్, నీ పాడు బుద్ధి మానవ్. ప్రార్థన చేస్తే స్వస్థ రావడానికి మేమేమన్నా భూత వైద్యులమా?
మంత్రి నిమ్మకాయ చేతిలో పెట్టినట్టుగా అమ్మ ప్రార్థన చేసిన తైలం నీటిని చేతి మీద పెట్టడానికి. దేవుని వాక్యమేనండి. ఒక దైవజనుడిగా చేతులు జోడించి చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి అర్థమవుతుంది తెలియదు, కానీ లైవ్లో చూసి వాళ్ళు చాలామంది స్పందిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ. చాలామంది గమనంకి వస్తున్నారు. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నష్టపోయేది నువ్వే. నేను ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాను. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచక అదే దేవుని చిత్తమని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒప్పుకొని పాపాన్ని, అది ఏ రోగమైన విడిచి వెళ్ళిపోద్ది. బైబిల్ ఒక మాట ఉంది, యోబు పుస్తకం 5:19. యోబు పుస్తకం 5వ అధ్యాయం 19వ వచనం. ఇది ఒక్కొక్కసారి మనం వాగ్దాన కోటంలో తీసేటప్పుడు ఇది కూడా ఒక వాగ్దానమే. ఒక్కొక్కడికి వస్తుంది ఈ వాగ్దానం 31st నైట్కి. అయ్యగారు 6 బాధలు కలుగుతాయంట, 7 బాధలు వచ్చినా కూడా నీకేం కాదంట. ఈ బాధ లేదండి, జాగ్రత్త ఏనండి. ఆ బాధలు ఎందుకు చెబుతా. 7 చదవండి ఒకసారి. 6 బాధలు, 6 బాధల నుండి విడిపిస్తాడట. 7 బాధలు కలిగిన. అబ్బా ఎంత మంచి వాగ్దానం అండి. ఇటువంటి రోజు కూడా వస్తే బ్రహ్మాండంగా తీసుకుంటాం. హల్లెలూయా ఆమేనని చెప్పేసి మడిసి ముడిసి శుభ్రం పప్పు ఉంటాం. ఈ బాధల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీ పాపను ఒప్పుకోవాలి. నువ్వు దేన్నైతే ఘనంగా ఎంచి చర్చగా చేసి జరిగిస్తున్నావో పాపిష్టి పని, అది నీ కుటుంబానికి క్షేమం కాదు. అది నీకు ఆ క్షేమాన్ని కలిగించేది కాదు. మరణ పడకన పడ్డప్పుడు ఆ బాధ నీకు అర్థమవుద్ది. అడగండి, విచ్చలవిడిగా బతికిన బతుకులు కలిగిన వాళ్ళు రోగాల మంచన పడినప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం. దేవుడే అంగీకరించినప్పుడు ఎవరు నిన్ను బాగు చేయగలరు? ఏ వైద్యం నీకు ఆరోగ్యం ఇవ్వగలదు? గిలాదులో గుగ్గిలము లేదా? ఉంది, కానీ ఉపయోగం ఏంటి? చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడేశాడండి. మనం బైబిల్ చదవము, సరే చదవపోయో నీ మొఖాన్ని చదువు లేదనుకున్నాం. కనీసం చర్చికి వచ్చిన వాక్యం అంటే కుదురు కంటే అది కూడా లేదు మన బతుక్కి. ఎవరు నిన్ను బాగు చేయగలరు? ఎవరు నీకు ఆరోగ్యం ఇవ్వగలరు? ఎన్ని మందులు వాడినా కూడా నీకు ఆరోగ్యం రాదు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎంత బాధాకరం అండి. ఇర్మియా 46:11. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. పోయి హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు తెచ్చుకుంటావో, ఎన్ని స్కానింగ్లు తెచ్చుకుంటావో చేయించుకో. ఔషధములు విస్తారముగా ఎన్ని టాబ్లెట్ తెచ్చినా, ఎన్ని మందులు తెచ్చినా వ్యర్థమే, నీకు చికిత్స, నీకు ఆరోగ్యం రాదు. ఎవరు చెప్తున్నారు మాట? అమ్మా ఎవరు చెప్తున్నారు? మా చెప్పండి. ఇటువంటి వాక్యాలు మనల్ని బాగు చేసేది రాదు. ఎన్ని టాబ్లెట్లు నొప్పితా కదా, ఎన్ని తెప్పలవాడు ఆరోగ్యం రాదు. మరి ఎవరు ఇచ్చేది ఆరోగ్యం? దేవుడు. ఆ దేవుడికి ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఈరోజు మైక్రో అటాక్స్ అండి, జనరిక్ డిసీజెస్, పారంపర్య రోగాలు మనుషులు ఏలుతూ ఉన్నాయి. కారణం ఏంటి? ఎన్ని టాబ్లెట్లు వాడు కాక. ఒక ఆయన అయితే గుప్పె టాబ్లెట్లు వేసుకోవాలి. ఎప్పుడెప్పుడు మింగాలి, ఎలా మింగాలి, మింగిన కాడి నుంచి అసలు నోరంతా చేదు, అన్నం తినలేం, నోరంత భయంకరం చేదు, బాధ, అది చెప్పేది కాదు. ఇక ఆయన ఏం చేస్తాం తెలుసా? పెరుగన్నంలో అన్ని టాబ్లెట్లు వేసేసుకొని తింటున్నాడు.
మింగుతున్నాడు. ఒక టాబ్లెట్ అన్నంలో పెట్టి మింగుతున్నాడు. మీరు అటు చేశారు లేని పోనుకోవాలా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఐడియా చెప్పే పాస్టర్ అని. ఇది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నీ పాపాన్ని ఒప్పుకో, నీ పొరపాటు ఒప్పుకో, నీ తప్పిదాన్ని ఒప్పుకో. బైబిల్ స్పష్టంగా ఎన్ని విస్తారమైన ఔషధాలు తెచ్చుకో, నీకు చికిత్స కలగదు అని దేవుడు చెబితే ఏ వైద్యుడు నిన్ను బాగు చేయగలడు? ఏ పాస్టర్ నిన్ను లేపగలడు? ఎవరు ప్రార్థన చేస్తే బాగుపడతావు? దేవుడు ఆర్డర్ ఇచ్చాడు, వినే ఎన్నైనా తెచ్చుకొని తెలిసిన ఛాన్స్ అని. ఇక నేను ఎంత తైలం రాసి ప్రార్థన చేసినా ఎన్ని తిప్పలు పడ్డా, అబ్బే చేయి పెట్టి ప్రార్థన చేసి చచ్చిపోయిన లేచి పాచగారు వచ్చి నేను ఎత్తిమే పెట్టిన రోగం పోదు. కారణం తెలుసా? ప్రార్థన కాదు, ఒప్పుకో దేవుని కాడ. అంతే, ఒప్పుకోలు చాలా అవసరం. ఒప్పుకొని విడిచిపెట్టావా బాగుపడతావు. ఒప్పుకున్నావు, దేవుడు క్షమించి ఆరోగ్యం ఇచ్చాడు, కాస్త ఓపిక వచ్చిందని మళ్ళా చెలరేగావా, ఏదో ఒక్క రోజున నువ్వు చిక్కుతావు సాతాను గారి చేతిలోకి. అప్పుడు దేవుడు అడ్డం రాడు. అది దేవుని పొరపాటు కాదు, సంఘం పొరపాటు. పలానా చర్చికి వెళ్తే నాకు ఆరోగ్యం రాలేదు, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేసి నాకు ఆ రోగం పోలేదంటే సమస్య మాది కాదు. ప్రాబ్లమ్ ఇస్ యువర్స్. యు ఆర్ ద మేజర్ ప్రాబ్లం. గుగ్గిలం తెచ్చుకో, ఏదైనా చేసుకో, ఎన్నెన్ని తిప్పలు చేసుకో, కానీ నీకు ఆరోగ్యం రాదు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఒప్పుకో నేరుగా, తప్పేం కాదు. మనల్ని స్పష్టంగా వస్తున్నాడు. కనులు ఇచ్చిన ఆయన కానకుండా, చెవులు ఇచ్చినోడు వినకుండా. ఎవ్రీథింగ్ అని తెలుసు. ఆదాము చెట్లు చాటు దాక్కున్న సంగతి దేవుడు తెలియదా? తెలుసు. కానీ అసలు ఏం చెబుతాడా? ఆదాము ఎక్కడున్నావు? దేవుడు తెలుసు. పిల్లలాడతారు కదా, వీరి గుమ్మడి పండు అని. ఈ ఎట్లా దాక్కొని వెతుకులాట దేవుడికి అవసరంలే, ఎక్కడున్నా పట్టుకుంటా నేను. కానీ నువ్వేం చెబుతావు? ఒప్పుకుంటావా, తప్పించుకుంటావా? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగలమండి. ఆదాము ఏం చెప్పాడు? ప్రభా పొరపాటు ఎందుకు క్షమించాలే, నీవిచ్చిన ఈ స్త్రీ అన్నాడు. ఆమె ఏం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చినందున. పాము మాట్లాడుద్దా? అంటే వీళ్ళందరూ చేసి ఎవరు తప్పు? నీదే తప్పు అని ఇండైరెక్ట్గా ఆయన మీద మోపేశారు. మమ్మల్ని ఎందుకు చేసావు, మళ్ళీ కరుణాగా మమ్మల్ని ఎందుకు అడుగుతావు, నీదే పొరపాటు అన్నట్టు వదిలేశారు. కనుకనే శిక్ష ఖరారైపోయింది. నువ్వు చెమట ఓడ్చి సంపాదించుకొని తినాలి, నువ్వు ప్రసవేదన పడాలి. పామును శపించాడు, ఇక నువ్వు నేల మీద పాక్కొని బతకాల్సిందే అని. ఆదికాండం 3వ అధ్యాయంలోనే క్లారిటీ ఉంది కదా సార్. 6 రకాల బాధలకు వెళ్ళినా నేను తప్పిస్తాను, 7వ రకమైన బాధని కలిగినా నీకు ఏ కీడు కలగదన్నాడు. ఏంటి ఆ బాధలో? కీర్తనలు 55:4. కీర్తనల పుస్తకం 55వ అధ్యాయం 4వ వచనం. ఏందట? నా గుండె నాలో వేదన, రకరకాల వేదనలు. వేదనండి అర్థం కావట్లే. వేదన ఒకటే బాధ. ఉసూరు మొఖాలు వేసుకొని కూర్చుంటాం. వేదన. ఈ వేదన నుంచి ఎవరు తప్పించగలరు? ఏ ట్రీట్మెంట్ తీసుకుంటావు? నాలో వేదన కలుగుచున్నది. 2 అదే 55వ అధ్యాయం 4వ వచనం కంటిన్యూ చేయండి. మరణ భయం. భయం, చచ్చిపోతానేమో, నాకేదైనట్టు కొంత బాబోయ్. ఈ భయం నుండి ఏ మాంత్రికుడిని విడిపించలేడు, ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు.
నీలో కలుగుతున్న వ్యాధన, నీలో కలుగుతున్న మరణ భయం, ఫియర్ ఆఫ్ ద డెత్, మరణాన్ని గురించిన భయం ఎవరు వినిపించగలరు? హాస్పిటల్ పోతావు, చెకింగ్ చేస్తావు, స్కానింగ్ చేస్తావు, ఏ సమస్య లేదయ్యా, ఏ పొరపాటు లేదయ్యా, ఏమి కనబడతాయి, ఆరోగ్యం ఉందయ్యా, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయ్యా, గుండె బాగానే ఉందయ్యా, నరాలు బాగానే ఉన్నాయ్యా, అసలు ఏ బాధ లేదు. కానీ ఏందో తెలియని నొప్పి, తెలియని బాధ, భయం, చచ్చిపోతానేమో. ఎన్ని కంప్లైంట్ సార్ ప్రార్థనలకి అడిగేవాళ్ళు. వాక్యం వినం, చర్చికి వెళ్తాం, బాప్తిజం తీసుకుంటాం, పెద్ద ముసుకేస్తాం, పెద్ద బైబిల్ ఓడుకుంటాం, పెద్ద మొక్కలేస్తాం, ఉపయోగం ఏంది? అసలు బాగుపడే స్థలానికి వచ్చి తిప్పలు పడుతున్నావు, నాకు అర్థం కాదు. నీ పాపమే కదా, నేను ఏలుతున్న శపితమైన అనుభవాలే కదా. ఒక్క పని ఒప్పుకో దేవుని కాడ, ఏం లేదు, ఒప్పుకోగాడ దేవుని కాడ అంతే. కీర్తనగాడు అంటాడు, నా బాల్య దినముల పాపాలు కూడా నాకు. నేమేమో ఈ 2 రోజులు నేనే పొరపాటు చేయలేదు, అబ్బా పరమ పరిశుద్ధుడండి, సత్కార సభ పెట్టి నీకు సన్మానం చేయాలా, ఊతికి ఆరేసి లేక, నీతి కాపులు చెప్పక, భూతి వ్యవహారాలు చేసి, ఏ పాపం లేదంటే మన ఎందుకు రోగం ఎందుకు వస్తుందా? సైతాన కొంతమంది చూస్తే వస్తుంది, కానీ ఏం చేస్తాం, సేవకులం కదా, ప్రేమ కదా. మై డియర్ సన్, డోంట్ వరీ అమ్మా, గాడ్ అమ్మా, దేవుడమ్మా, బాగమ్మా, సూపర్ అమ్మా, హల్లెలూయా ఆమేనంట, అంతే అయ్యగారు. నీ గాడ్ నేర్చుకోవాలి యాక్షన్లో. బుద్ధి జ్ఞానం ఉండాలిగా. కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావా? ఇవి నాకు ఉపయోగపడే మాటలు కాదు, మనందరికి ఉపయోగపడే మాటలు ఇవి. నేను చెప్పిన డైలాగ్ కాదు, దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడికి మహిమ కలుగునుగాక. కీర్తన 39:3. గుండెల్లో మంట. ఏంటి ఏమంట? గుండెల్లో మంట అండి. ఏందో గుండె మంటగా ఉంది, కడుపు అంత మంటగా ఉంది. ఎలా పాలు లేకుండా పత్తిపూరం తొక్కినట్టు తొక్కుతావు. కొత్త ఊపిరి ఆడదు. పడుకుంటే ఎవడు తినమన్నాడు అంత దారుణంగా? పాతన ఏం పాతన? ఎలా పాలు లేకుండా పాతన ఏంటి? అన్నోడు కాడే అది పక్క బజార్లో భోజనాలు వస్తా మరి ఎలా పాలు లేకుండా పోపోయిందిరా? మరి యూజ్లెస్ వేలో పాతనైతే ఎలా పాలు లేదా? పోవకైతే మాత్రం మధ్యరాత్రి 2 గంటలు పెట్టినా కూడా దెయ్యం తిండి. నీకు రోగం వస్తే దేవుడు కావాలా? దేవుడి దగ్గర రమ్మంటే డైలాగులు వేస్తావా? డైలాగ్ మారోడా? ఎవడు చెప్తున్నాడు డైలాగులు? దేవుడు చూస్తలేదా? దేవుడు అంటలేదా? ఎవడి దగ్గర రమ్మంటుంది నిన్ను? మళ్ళీ విచిత్రం అండి. మనం ఎన్ని ఆశలు వేసినా మన యాసానికి మారు యాసం దేవుడు చూపెత్తాడు. డోంట్ ప్లే ట్రిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట పిచ్చి పిచ్చి ఆశలు చేయక నష్టపోతాం మనం. నేను చెప్పేది అది. నేను ఎక్స్ట్రా చేస్తే పోయేది నేనే, పోతే నువ్వే పోతావు. డైలాగ్ మాట్లాడే ఎవరు చెప్పక దేవుడు అంటున్నాడు, నువ్వు ఆడ కూర్చొని ఎవరు మాట్లాడినా దేవుడు అంటున్నాడు జాగ్రత్త. కడుపులో భయం పెట్టుకుని బతుకు. రోగాలు వస్తే దేవుడు కావాలా? ఆరోగ్యం వస్తే దేవుడు అవసరం లేదా? ఆ పండకాడు ఈ పండకాడు కూర్చొని చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు వేస్తావా? ఒక తండ్రిగా మాట్లాడుతున్నదే, నేను కాకపోతే ఎవరు చెప్తారు? మరి చెప్పయ్యా, భలే దొరికంగా చెప్పు అన్నాడు. చూడక జాగ్రత్త పడితే బాగుపడతామని చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 42 కీర్తన 5. కృంగి ఉన్నావు, నెంబర్ 1. ఇంకోటి కృంగుదల, కృంగిపోతా ఉంటాం. చిన్న చిన్న వాటికే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం.
ఇంకంతే, అంత డిస్మిసే. ఇక లేదు కిస్మిస్ మన బతుకి. డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతా ఉంటాం, నిరుత్సాహం. ఈరోజు చాలా మందిని ఇది ఎండాడుతుంది, నిరుత్సాహం. ఏందోనండి, లేచిన కాంచి ఒకటి నీరసం, ఏందో ఏదో. నీ పాపమే కదా, నీలో ఉన్న పొరపాటే కదా. అది విడిచిపెట్టరా బాబు అంటే అది విడిచిపెట్టావు, దాన్ని అవి నెత్తినేసుకుని ఊరేగుతూ ఉంటావు. మరి నాయన దేవుని నమ్ముకొని బతకరా బాబు అంటేనేమో దేవుని ఆడుతూ తిరుగుతూ ఉంటావు. కృంగిపోతున్నారండి చాలా మంది. నిజం, చాలా మంది ఫోన్ కాల్స్ లో 75% మంది మాకు ఫోన్ చేసే వాళ్ళు నిరుత్సాహపడే వాళ్ళే, ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఎందుకు బతికేది ఎట్లా? నిరుత్సాహపరుదులు. చదవాలి, ఇంకొక మాట కూడా ఉంది అక్కడే. నాలో నీవేళ తొందర, టెన్షన్, తొందర ఓరకం టెన్షన్ పడిపోతా ఉంటాం. అదొక చీకటి ప్రభావం, తొందర. ఇవన్నీ కూడా నీ పాపను బట్టి కలుగుతున్న లోపాలే. 109వ కీర్తన 22. నాలో గుచ్చబడి అంటే గాయం, గాయపరచబడుతున్నాం. అంతరంగ గాయాలు. శరీరం తగిన గాయానికి ఆయింట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. కానీ అంతరంగానికి కలిగిన గాయం, నీ మనసు కలిగిన గాయం, ఇలా గాయపరచబడిన అనుభవాల్లో ఉండిపోతున్నాం. సాతాను గడి ఎక్కడో చోట కొడతానే ఉన్నాడు, వాడు దెబ్బ నీ మీద పడతా ఉంది. ఒక ఒంట్లో దెయ్యం బయటపడింది. ఏ సైతానా విడిచిపో, ఈ ఒంట్లో ఏమే రోగాలు తెచ్చావు అని అడిగితే అంటది, ఒకరోజు ఈ పిల్లల్ని నేను ఇలా గిచ్చా, సైతాన్ గాడి గిచ్చాడంట. ఆడ కణితి వచ్చింది. ఏమొచ్చింది? గిచ్చిందట. సైతాన్ గాడి గిచ్చాడంట, గిల్లాడంట. అలా గిల్లితే ఏమొచ్చింది? తెలియకుండా మెల్లగా చిన్న పెద్దగా అయిపోయింది. ఏ సాతానా, యేసు నామములో విడిచి పోను గద్దించాను. నీవు తెచ్చిన రోగాలన్నీ కూడా నువ్వు సర్దుకొని తీసుకుపోనగానే డాముని కింద పడింది. లేచి చూసిన తర్వాత, అయ్యగారు కడితి లేదండి. ఉండదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఇచ్చారా? మనం కూడా పిల్లల ముద్ద తెగిస్తాం. నువ్వు కూడా పో ముద్దాడికి, సైతాన్ గాడికి. మరి అంత పెంట పనులు చేస్తావు, నువ్వు పెంట పనులు అని చేస్తావు కనుక పో ముద్దు. మన పిల్ల మన ముద్దు తెగిస్తాం. వాడు కూడా అంతే, అంత ముద్దు వస్తున్నావు వాడికి. నువ్వు ఆడబడితే ఆడికి గుచ్చుతున్నాడు పట్టుకొని. ఏమానండి ఎందుకు వచ్చింది అర్థం కాదు మరి నీ బతుక్కి. ఆడికి బో ముద్దు వస్తున్నాడు, వాడు ఆడబడితే ఆడు ముద్దు పెడుతున్నాడు. వాడు గిస్తున్నాడు. అబ్బా నా బిడ్డ పెట్టనే ఉండమ్మా, నాతో పాటు నరకానికి తేలుతూలే అని వాడు సంబరపడుతున్నాడు. గాయాలు. యోనా 2:7. యోనా పుస్తకం 2:7. త్వరగా. మూర్చిల్లగా. మూర్ఛ అంటే కళ్ళు తిరగడం, నీరసం. ఒకడు ఫోన్ చేసి ఆ కుర్రోడికి చాలా కాలం క్రితం. వాడు రింగ్ టోన్ ఎంత తెలుసా? గాల్లో తేలినట్టుకుందట, గుండె లాగినట్టుకుందట. ఎవడు రాయేసి రే, ఇవన్నీ సైతాన్ గారి సూచనలు రా నాయన. నేను ఫోన్ చేస్తుంటే ఇదే పాట, గాల్లో తేలినట్టుకుంది, గుండె లాగినట్టుకుంది, ఎవడో రాయేసి కొట్టినట్టుకుంది, గాల్లో తేలుతా ఉన్న పాట వస్తుంది. ఆడత్తగాని తమ్ముడ దెయ్యమని పట్టింది అన్న. ఏందని ఏటన్నావు అన్నాడు పశ్చిమ గోదావరి. ఏందని ఏటన్నావు? మరి ఏందిరా గాల్లో తేలడం ఏందిరా, గుండెలు ఆడడం ఏందిరా,
ఎవడు రాయి వేసుకుంటున్నాడు కదరా, సైతాన్ని పట్టాడు రా అని అంత ఉందా దాంట్లో అన్నాడు. మరి అంతేరా మార్చేతానని మార్చేరే, లేదంటే అంతే సంగతి. మరి ఆడు పట్టాడనుకో నిజంగా అట్టగానే ఉంటుందని బతుకు. మరి విచిత్రం. ఫోన్లో మనకి ఎన్ని మంచి పాటలు లేవండి దైవికంగా, అవి బెటరు. సత్తే గొడవ లేదు, సత్తే బాధ లేదు. సావర దరిద్రుడు ఎందుకు మామ చంపుతో ఫోన్ చేసిన కాడు సత్తే బాధ లేదట, సత్తే గోడ లేదట. సావకూడదు, మళ్ళీ మమ్మల్ని కూడా చంపుతాం ఎందుకు ఆ పాటలు వేసి. ఏం పాటలు నాకు అర్థం కాదు. ఇంకోటి ఏ మాయా చేసావే, పిచ్చోడే తిరుగుతున్నాడు ఫోన్ పడుకుని, ఇదే గోతుల పడి నూతుల పడి ఇది మాయా. ఆడు బతికే మాయ అయిపోయింది. నేను జోక్ చేయట్లే. రింగ్ టోన్లు బట్టి కూడా మీ బతుకుల మీద దెయ్యాలు పనిచేస్తాయి. విచిత్రం. మూర్ఛ, వీటంతటి కారణం ఒకటే. రెండోదిగా చెబుతుంది బైబిల్, పాపం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నాను, చాలా మందిలో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నీ పాపమే కారణమైతే మానుగా. ప్రార్థన కాదు, పాపం. ఏంటి, మనకు రోసం వస్తే ప్రార్థన మానేస్తాం, పాపం మాత్రం సాగు అట్టగి. దేవుని ఆలోచన నీకు అవసరం లేకపోతే ఎవరు నిన్ను బాగు చేయలేడు. మానాల్సింది ప్రార్థన కాదు, పాపం. నీకు రావాల్సింది రోషం, పనికిమాల రోషం కాదు. పనికిమాల రోషం వస్తే నువ్వు ప్రార్థన మానుకుంటావు, సంఘం మానుకుంటావు. నీకు అసలైన రోషం వస్తే నీ పాపాన్ని విడిచి ప్రభువుని బతుకుతావు అంతే. గట్టిగా చవల కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మూడవ కారణం చూద్దాం. మార్కు సువార్త 14:38 శోధనలో ప్రవేశింపకున్నట్లు. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. మన శరీరం చెప్పండి, మన శరీరం బలహీనం. చెప్పండి, మన శరీరం ఏంటి? ఈ శరీరంలో కలిగే మెరుపులకి, ఈ మాయాజాలానికి లోపడ్డావా నాశనానికి వెళ్ళిపోతావు. మన శరీరం బలహీనం. జాగ్రత్త వినండి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు ఒక చక్కని ఆహారాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడు. నేను ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తల కొరకు దాదాపు 2 సంవత్సరాలు అధ్యయనం చేయగా చాలా విలువైన సంగతులు నేను చూడగలిగాను. లేఖనాల్లో కూడా అధ్యయనం చేయగలిగాను. ఈరోజు చాలామంది రకరకాల రోగాలకు తావవుతూ రకరకాల సమస్యల చేత పట్టి బంధించబడుతున్న విధానాలు కనబడుతున్నాయి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు తీసుకునే ఆహారంలోనే దేవుడు ఔషధం పెట్టేశాడు. ఆమేన్. మనం తినే ఆహారంలోనే దేవుడు ఔషధాలు పెట్టాడు, తెలుసా మీకు? నువ్వు తీసుకునే ఆహారంలోనే దేవుడు ఔషధ గుణాలు పెట్టేశాడు. ఈరోజు మనిషి ఏమి తినాలో అవి తినక, ఏమి తినకూడదు వాటిని మానక చేయడం వలన మనిషి తెచ్చుకున్న పరిస్థితి రోగాలు. చూడండి ఒకసారి, కీర్తనలు 104వ అధ్యాయం 14-15 చదవండి ఒకసారి, జాగ్రత్తగా వినండి వాక్యం. హెల్త్ టిప్స్ కూడా బైబిల్లో ఉన్నాయి. బ్యూటీ టిప్స్ కాదండి, అందాలకి రహస్యాలు కాదు, ఆరోగ్య రహస్యాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదవండి. అందుమూలమున సంతోషపెట్టు ద్రాక్షారసమును పద్నాలుగు వచ్చిన ఏముంది? పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను. ఏంటి మొక్కలా చెప్పండి. మొక్క లేకపోతే మొదటి అట్లే మనుషులకి. మొక్క లేకపోతే ఆదివారం అదనంగా తెచ్చి ఆడిని ఎండకి ఎండేసి సూర్యుకి తగిలించి అవసరం లాగి వండి తింటా ఉంటే
చూడండి, తిండికి మాత్రం ముందు జాగ్రత్త తెలిసింది, కానీ భక్తి జీవితాన్ని మాత్రం ముందు జాగ్రత్త అసలు ఏమీ లేదు. ఉపయోగకరంగా ఏం మొలిపించాడు ఆయన? పశువులకు గడ్డి, నరుల ఉపయోగములకు కూర మొక్కలను. మొక్కలా అంటే మొక్కలు కూడా తినాలి, కానీ కూర మొక్కలు ఉపయోగం, ఔషధ గుణాలు ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. మనం తినే ఆహారం సరైనది కాదు. అది సరిగ్గా తినకపోతే ఆహారమే మనకి విషముగా మారుద్దట. చూడండి, యోబు పుస్తకం 20 అధ్యాయం 14 వచనం. యోబు 20:14. వారి ఆహారము ఏంటట? పొల్లటి తేనుపులు వస్తున్నాయండి. ఏంటి ఏ తేనుపులు? పులి తేనుపులు అట. ఏ తేనుపు? ఆ పులి కాదు, అడవిలో తిరిగే పులి కాదు, ఎక్కడో పులి ఉంది లోపల. జాగ్రత్తనండి, వారి కడుపుల ఆహారం పులిసిపోద్ది. అదిగో విషంగా మారుతుంది. అందుకనే రకరకాల రోగాలు. ఆ ఆహారం అట్ట కడుపులో పులిసిపోయి అది విషంగా మారుతుంది. దేవుడు ఉపయోగకరంగా ఆకు మొక్కలు ఇచ్చాడు. ఇప్పుడు దానికి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. దేవుడు ఔషధ గుణాలు పెట్టిన ఆహార పదార్థం ఇచ్చాడు. కొండపిండాకు అంటారు, రెండపాలాకు అంటారు. అంటే ఇవన్నీ ఆహార ఔషధాలు. దేవుడు ప్రకృతిలోనే మనం తినే ఆహారంలో ఔషధం పెట్టేశాడు. కానీ మనం ఏది తినాలో అది తినక, ఏది తినకూడదో దాన్ని ఎక్కువగా తినడం వలన అది పులిసి ఏమవుతుంది అంటే విషముగా మారుతుంది. అందుకని రకరకాల రోగాలకు నిలయంగా మారుతుంది. కరోనా తర్వాత చాలా మట్టుకు ఆహార విధానాలు మార్చబడ్డాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను విపరీతమైన లాభ అయిపోయాను. అసలు కాలు ఇరిగిన తర్వాత వాళ్ళు పెట్టే ఆహారం సరిగ్గా తినుంటే ఇంకా లాభ అయ్యేవాడినేమో. నేను తింటే తక్కువ, నాకు తెలుసు. ఎందుకంటే కూర్చొని తింటే, అందుకనే సరిగ్గా తింటే 6 నెలలు కట్టుకుంటుంది కాలు. నేను లిమిట్లో తిన్నాను కనుక 3 సంవత్సరాలు పట్టింది కట్టుకోవడం కాలు. నేను 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళి చెకప్కి వెళ్తే కరెక్ట్గా కట్టుకుంది సార్ అన్నాడు. కాలు కట్టుకోవాలని ఎమ్ము కట్టుకోవాలని రకరకాల ఆహారాలు పెడతారు, నాకు తెలుసు. కానీ స్టెరాయిడ్స్ ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే నిలబడడం వల్ల విపరీతమైన కాలు నొప్పి వచ్చింది. ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్తే నా బాధ ఎట్లా ఉండేదంటే, సోమవారం సాయంత్రం వరకు కాలు చాపుకొని ఉండేవాడిని. నడవడానికి వీలుండేది కాదు. మధ్యలో ఎవరైనా ప్రార్థన చేయడానికి రమ్మంటే తప్పదిక అట్నే తిప్పలు పడితే వెళ్ళేవాడిని. అంత భలే బాధ అనిపించేది. కదిలితే అసలు దాదాపు 2-3 రోజుల వరకు ఆ బాధ ఉండేది. ఒక 2 రోజులు ప్రశాంతం, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. స్టెరాయిడ్స్ ఎక్కువడం వల్ల అసలు నేను చాలా బ్లర్ అయిపోయాను. అసలు నాకు అర్థం కాలే, నేనేం పనికి వెళ్తలే, ఎటకు తిరగట్లే, కానీ ఎందుకు అంత నల్లగా అయిపోతున్నాను. అసలు ఆ కాళ్ళు చేతులు నల్లగా మారిపోతున్నాయి. నీళ్ళు పడలేదా? కొంతమంది అంటారు ఆ ముఖం బ్లర్రగా అయిపోతాం పాస్ గారికి వచ్చేదాన్ని ఫేషియల్ చేయించుకోవడం కొంతమంది సేవకులు. అటువంటి మనకు అలవాట్లేదు. ఈ దరిద్రలు మనకి ఎందుకని చెప్పేసి మనమే కరగని మాట్లాడతా మళ్ళీ దానికి డబ్బులు దండబెట్టేది ఎందుకు? దాదాపు చాలా తిప్పలు పడ్డా. చాలా 104 కేజీలకు వచ్చేసాను. తినేది లేదు. తర్వాత చాలా మంది ఆరోగ్య సూత్రధారులు చెప్పేవాళ్ళు, అన్నం తక్కువ తినండి, కూర ఎక్కువ తినమని. మనకేం అన్నం సరిసి కొడితేనే సోలెడు బొబ్బే తినే కానీ చాలదేడా, సోలెడు బొబ్బే తినే కానీ కాస్త సోలిపోకుండా ఉంటాం. సోలెడు బొవ్వ తింటే అసలు ఏంది సార్ అది? అసలు బొవ్వ ఒకటికి తింటే ఇంకేంది? తినపోతే షేక్ వస్తుంది, షేకు, వణుకు, నీరసం. ఎంత తిన్నా కూడా నీరసమే. టయానికి లేగలేం. మన శరీరం మనకు బరువు, భారం. శరీరం సహకరించని విధానాలు ఒకటే చేయడం మొదలుపెట్టాం. చిన్నపిల్లలు తింటారు ఆ బోవా, ఎంతే కూర, ఎంత అన్నం, ఎంత అన్నం, ఎంత కూర.
ఈ ఆరోగ్య సూత్రాలు చెప్పేవాళ్ళు బాబు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి వాళ్ళకి రాగాలు వస్తున్నాయి. పొలంలో కష్టపడే వాళ్ళు అవ్వచ్చు, ఫ్యాన్ కింద కూర్చునే వాళ్ళు అవ్వచ్చు, కథల మీద ఉండే వాళ్ళకి ఎటువంటి రోగాలు వస్తున్నాయి, వాళ్ళకి కూడా ఏ రోగాలు వస్తున్నాయి. ఆహారం మార్పు వచ్చేసింది. మనం తినే తిండిలో సరైన పౌష్టిక గుణాలు లేవు, పిప్పే తింటుంది. భలే ఇబ్బందికరమైన పరిస్థితి. దాదాపు 2 సంవత్సరాలు ఆ ఆరోగ్యపరమైన విషయాల్లో ఎంత సతమతమయ్యానో. ఈ స్టెరాయిడ్స్ ఎక్కువడం వల్ల బండి తోలుతా నిద్రపోయేవాడిని. నిజంగా దేవుడు నన్ను కాపాడబట్టి, కానీ లేకపోతే ఎప్పుడో ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాను కానీ జ్ఞాపకార్థం కూడా పడలేదని నేను అనుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రయాణం చేసే మార్గంలో ఎంతమంది యాక్సిడెంట్ గురవుతారో. నేను నిద్రపోతా తోలిన ఆ ప్రాంతంలో తిరిగి వచ్చిపడి యాక్సిడెంట్. కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప మిగిలేదు ఏమీ లేదు. ఎందుకో తెలుసా? దేవుడు కాపాడాడు కనుక. బైబిల్ చెబుతుంది మన ప్రయోజనం కొరకట దేవుడు కోర మొక్కలను మొలిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆహార విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిధులు ఉన్నాయి. మన శరీరం బలహీనం. దీనికి ఏ క్యాలరీస్ అందాలి ఆ క్యాలరీస్ అందాలి. అందకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మనం వేస్ట్ ఎక్కువ తింటున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. కూర బాగుంది అనుకో, కొంతమంది అంటారు వద్దన్న వాళ్ళు ఆ కూర బాగుంటే ఒక మొత్తం తింటారు, ఎక్కువ తిని అంటారు కూర చాలా బాగుంది, నేను రోజు అన్నం తక్కువ తింటా కానీ ఈరోజు ఎక్కువ తిన్నాను, ఒక ముద్ద ఎక్కువే తిన్నా. కూర నచ్చితే కూరే తిను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అన్నం తిన్న వాళ్ళ పొట్టలు తింటే ఏమవుతున్నాయి? గ్యాస్ పొట్టలు అండి. పొట్టలు మానవ పొట్టలు గ్యాస్ పొట్టలుగా మారిపోతున్నాయి. బరిగొడ్డు పొట్టల కంటే దారుణంగా అయిపోతున్నాయి. అయ్యానో కొంచెం నొక్కితే కాస్త సొట్ట పడుతుంది కానీ ఈడి పాత్ర పడతలే సొట్ట. అంత కొండల కంటే గట్టి మారిపోతున్నాయి. నిజం, నేను జోక్ చేయట్లే. కింద పడితే కాలు చేతులు అందవు, ఆ కొండ మీద వస్తుంది. అందుకేదో కొన్నాడు అట్ట అయిపోతుంది పరిస్థితి. అరే రూపాలు మారిపోతున్నాయి, వికృత ఆకారంలోకి వచ్చేస్తున్నాం. దేవుడు అంత అందంగా చేశాడు మనల్ని. అందం సందం ఎక్కడైపోతుంది వ్యవహారం. పరిస్థితి చాలా విచిత్రం. బైబిల్లో కొన్ని మాటలు చూపిస్తా, త్వరగా చూడండి. జకర్యా పుస్తకం 7:6 ఆహారం దేనికి? మన ప్రయోజనం కొరకే కదా. అంటే అర్థం ఏంటి? మనం తినే ఆహారం మనకు ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు తినే పువ్వా నీకు ప్రయోజనకరంగా పక్కన పెట్టాయి. చిల్లర తిండి అండి, చిల్లర తిండి ఓరకుని తిండి. అంత కొంతమంది అంటారు ఆ తిను అదే పక్కన ఉంటుంది. అబ్బా ఇదే ఒంటి కడిపోయింది. ఒంటట దాదాపు 10 పొంగల్ నీళ్ళు తాగుద్దట. దానికి 2 బుడగలు ఉంటాయట. అదనంగా వస్తుందట. దీనిలో కాలేదు మొత్తం స్టోరీ ఇలా కొన్ని అట్ట అదే ఉంటుంది. పడే ఏందట ఆ రోజులో పౌష్టికాహారం కనుక మధ్యరాత్రి 1 గంట నరిగేది. ఇప్పుడు మొత్తం కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వేసవకాలం వస్తేనే కొబ్బరి బొండాలు తాగేది, ఎందుకంటే వేడి చేసేది కనుక. ఇప్పుడు 365 రోజులు బాడీ వేడిగానే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి బొండాలు తాగే వాళ్ళు ఎక్కువయ్యారు, దాన్ని ఉత్పత్తి చేసే వాళ్ళు తక్కువ అయ్యారు. ఇప్పుడు త్వరగా రావాలి కనుక ఇంజక్షన్లు చేస్తాను. ఇంజక్షన్ అంతెందుకండి, యాపిల్ రంగు రావాలని కనబడగానే కన్నులకు బాగా కనబడాలని పౌడర్ రాస్తున్నారు, కలర్ పోతున్నారు. అవి మన కడుపుల్లో పోయి అరగట్లే, అవి వేస్ట్ పదార్థంగా మారిపోతున్నాయి, అవి విషంగా మారిపోతున్నాయి. అంటే తినేది కొంచెమే, వేస్ట్ ఎక్కువ అవుతుంది కనుక రకరకాల రోగాలు ప్రారంభమవుతున్నాయి. మనం తినే ఆహారం మనకి ప్రయోజనకరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెహెజ్కేలు 14:13 ఏదట? ఆహారం ప్రాణాధారం. ఇట్స్ అవర్ లైఫ్. మనం తీసుకునే ఆహారం ప్రాణాధారం. నీ ప్రాణానికి ఆధారంగా దేవుడు ఆహారం ఇచ్చాడు.
నీరసంగా ఉన్నప్పుడు చూడండి, ఏదైనా తాగితే ఏదైనా తీసుకుంటే అమ్మ నీరసం పోయిందబ్బా, ప్రాణం తెప్పరిల్లంటాం. అంటే ఆహారం ప్రాణాధారంగా దేవుడు ఆహారం ఇచ్చాడు. ఉపయోగకరమైన మొక్కలను దేవుడు మొలిపించాడు భూమి మీద. ఈరోజు చాలా మందికి ఈ గుండెల్లో హోల్స్ బ్లాక్ అవుతున్నాయి. ఒక ఆయనకి ఇలాగే ఊపిరితిత్తుల్లో కాస్త సమస్య ఉందని చెకప్కి వెళ్తే డాక్టర్ తెలిసిన అతని ఫ్రెండ్ చూస్తే, నీ గుండెకున్న హోల్స్ కొన్ని బ్లాక్ అయినాయి, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నీ పరిస్థితి నాకు తెలుసు కనుక నేను ఇచ్చే సలహా ఏంటి తెలుసా, నువ్వు సొరకాయ ఉంటుంది, సొరకాయ, గుమ్మడికాయ, ఇవి తరచుగా నీ ఆహారంలో నువ్వు వాటిని వాడు. సొరకాయ జ్యూస్ అని, ఈ గుమ్మడికాయ జ్యూస్ అని తాగను. 6 నెలల తర్వాత చెకప్కి వెళ్తే ఆపరేషన్కి అవకాశం ఉన్నప్పటికీ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు చేయడం ద్వారా 6 నెలల తర్వాత వెళ్ళి చూస్తే ఏ హోల్స్ అయితే బ్లాక్ అయినాయో అవి ఫ్రీ అయిపోయి మరలా వర్క్ చేయడం ప్రారంభించాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే సొరకాయ మన గుండెకు, మన వాళ్ళు చాలా మంది తినరు. అయ్యగారు, అమ్మగారు సొరకాయలు వేసి తినండి మీరు, నువ్వేం చేస్తావు, పిచ్చికాయలు తినిపోతావా? మనం తినాల్సింది తినమండి. చాలా మందికి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి. షుగర్ లెవెల్స్ మనం తినే ఆహారంలోనే. మనం వాడి ఉల్లిపాయ చేసిన ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే స్టామినా ఉంది. మనం ఉల్లిపాయ తీసుకోం, టమాటాలు మాత్రం ఎంత వేస్తాం, దెబ్బకేసినంత. ఆ ముచ్చు కూడా సరిగ్గా ఇది మీ ముచ్చు మొహంది, మిమ్మల్ని కాదులే వాళ్ళని అంటున్నాలే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంతగట్టిగా అన్నమైంది అయ్యో అన్నాడు. ఉడికి ఉడకని ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, అంత ఫాస్ట్ ఉడికి ఉడకని ఆహారాలండి. ఎలా అరుగుద్ది? ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది. నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఏ ఇంటికి వెళ్ళి అందరికీ బరిగొడ్లు ఉంటాయి, చక్కగా సమృద్ధి. ఎలాగానే అప్పుడు ఈ డ్రింకులు రాలేదులే, ఈ థమ్సప్లు అంత ఫేవర్గా లేవు. పల్లెటూరులో ఎలాగానే అయ్యగారు కూర్చున్నారు, 2 నిమిషాలు టీ తాగిపోతారు. కొంచెం అమ్మా తల్లి లిచ్చిలు బిట్టమ్మా, కొంచెమేనా అయ్యగారు అని ఎంత పోసుకొస్తా సోలెడికి. అమ్మా ఎంత తాగితే నేను త్వరగా పోతాను. అయ్యగారు ఇది ఎంత అయ్యగారు, లిటిల్ అండి, జస్ట్ లిటిల్ అండి, తాగండి అంటారు. అమ్మ నీ ప్రేమ, హల్లెలూయా, స్తోత్రం. తాగేసాం. మళ్ళా అయ్యగారు మా ఇంటికి వచ్చి పాదం చేస్తారా, సరే స్తోత్రం అమ్మ, పదమ్మా. అయ్యగారు 2 నిమిషాలు కూర్చోండి అయ్యగారు. ఏ అమ్మ టీ తాగిపోతారు, ఇప్పుడే తాగరమ్మా, వాళ్ళ ఇంట్లో తాతరు, మా ఇంట్లో తాగరా, నేను బాగా కాస్తున్నా అయ్యారు. హల్లెలూయా అమ్మ, ఆమేనమ్మా, వద్దమ్మా అయ్యగారు అట్లయితే ఎట్టగారు, శృతి స్తోత్రం అమ్మ, మైండ్ పోద్దమ్మా. అలా తాగి పేగుల పసరయ్యి వాంతులు. అందుకనే దెబ్బగా టీ బ్రేక్ చేసి పడేసిన. కొంతమంది పాలు ఇస్తారు, అయ్యేమో సరిగ్గా కాగబెట్టరు, పచ్చిపిచ్చిగా ఉంటాయి. మనకేమో పచ్చిపాలు తాగిన దాఖల బతుకులు లేవు. అవి తాగమంటే అదొక వాసన. అమ్మ కొంచెం అయ్యగారు శ్రేష్టమైన పాలండి, పాలు శ్రేష్టం, తాగండి సార్. అవి బాగా కాగబెడితేనే అమ్మా కమ్మగా ఉండేది. అలా కాగబెట్టేసి అడప వచ్చేస్తే ఆడ తాగమంటే ఆడ తాగేదమ్మా. గుంటూరులో పాస్టర్ గారు ఉన్నాడు, మంచిగా దేవుని సేవలో వాడబడ్డాడు. చివరికి రోగాల పాలే శాంతవర్ధన్ గారు. కారణం ఏంటంటే ఆయన అంటాడు, విశ్వాసుల ప్రేమ నన్ను రోగాల పడక చేర్చింది అన్నాడు ఆయన. ఇప్పుడు కుటుంబ ప్రార్థన పెడతారు, ఈ తలకాయ మాసినోడేమో అప్పుడే లింగి ఎగరేసుకుంటా ఈడికాడ ఆడికాడ తిరిగి ఆడి తెచ్చి తెచ్చిపాడికి సాయంత్రం 7 అవుద్ది.
ఏడగల పేడకెళ్ళొద్దు అయ్యారు, పలారం ఇప్పుడు పలారం దరిద్ర నేనే డబ్బులు అందలేదు అయ్యారు. ఇప్పుడు అన్నీ పోయేస్తారు. ఇంట్లో ఉంటుంది ప్రేమమూర్తి, ఏదో ఒకటి మనిషి. అయ్యగారికి చికెన్ పెడదాం, ఎప్పుడు పెట్టంగా మనం చికెన్ పెడదాం, సరే తెస్తాలా అని పోతాడు. ఆడు వచ్చేపాటి సగం పాటలు అయిపోతాయి. ఈ మనిషి ఏమో చూసి 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 మనమేమో కుదురు అంటామో అందరు బయటికి రావాలా అంటే మనం అయ్యో అయ్యగారు అరుతుండే అయ్యో అని అదరా బెదరా అదరా బెదరా అదరా బెదరా ఉండేసి అమ్మాంత పెట్టేసి వచ్చేది అమ్మాయి. కోటం అయిపోయి 10:11 అయ్యగారు 7 ఉండేనండి గారు, మీకోసం అయ్యగారు తినండి అయ్యగారు, ఉడికి ఉడకని మొక్కలు అవి తినాలో తేవాలో తెలియగా సగం చచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకొని పరుతులు. మీరు చాలా మంచోళ్ళు సార్, నేను పొగట్లే, అందుకని నేను మాది తినే విషయంలో నేను తక్కువే తినేది. ఆయిల్ ఎక్కువ తగిలినా నూనె ఎక్కువ తగిలినా ఈ కారం ఉప్పు ఎక్కువ నేను తినలేను. పేషెంట్లు వంట అంటారు దాన్ని, కానీ అదే ఆరోగ్యం. కానీ మీరు నన్ను అర్థం చేసుకున్నారు, చాలా మంచివాళ్ళు. నేను అదే తెచ్చి పెట్టమని నేను అడగను. చక్కగా ఇంటికి పంపిస్తే పాస్టర్ నాకే అనుకూలం ఎట్టు వండి పెట్టుద్ది, తినేది మీదేగా, ఒక ముద్దే తినేది. పైపొచ్చి ఇప్పుడు 7:30 క్లోజ్. ఏదైనా 7:30 దాటితే నో మ్యాటర్ తినడానికి. 7:30, 6:30, 7:30 లోపు తినేస్తాను. తినేది పులకాయ నైట్ ఎగబడి అడ్డంబడి మొక్కలు దంచి కొట్టేది ఏం లేదు. బోవా తినేది 3 పులకాలు. సభలకు వెళ్ళినప్పుడు కూడా పాస్టర్కి చెప్పేస్తా, అయ్యా నాకేం అవసరం లేదు. అయ్యగారు అట్టంటారు అయ్యారు, తినండి అయ్యారు, గాడ్స్ లవ్ అయ్యారు, ఇట్స్ మై ఆర్డర్ అయ్యారు. ఏ ఆర్డర్ అయినా కానీ నేను వచ్చాడు 3 పులకాలు తెచ్చేస్తా, 7:30కి వచ్చేస్తా. కూరని ఇష్టం ఏదైనా వండించు, ఉప్పు కారం నూనె తక్కువ వేయించు, ఏదని పెట్టు తింటా. నాకు అదే కావాలని అడగను, కానీ ఉప్పు కారం నూనె చాలా తక్కువ పెట్టు, కూర సిద్ధపరచు అంది చాలు. అయ్యారు పులకలు మేము చేస్తాం అయ్యారు, ఖాళీ కాడకుండా పెట్టామనుకో అయ్యో అరక్క సావదారు ఆయన నీకు అందనాలు. ఇదిగో ఈమె ఈ సిద్ధపరచడం 2 సంవత్సరాలు పట్టింది, కరెక్ట్గా సెట్ చేయడానికి 2 సంవత్సరాలు. నువ్వు అర్ధగంటలు వేసే పడద్దు అయ్యా, లోపల ఉడకం, మళ్ళీ అదొక దండ, అదొక తినక అది తినాలి తీస్తుంటేనే అయ్యా లోపల ఉడకం. అయ్యగారు రోస్టింగ్ చేసేది అయ్యగారు, తినండి అయ్యగారు అంటే ఏం తినేది? తినకాడి నుంచి రోగాలు తప్ప ఏముంది, తేనుపులు. చాలా బాధపడ్డాను నేను, చాలా బాధపడ్డా. ఒక తమ్ముడైతే ప్రేమతో అసలు నాకు ఇష్టమైన సిద్ధపరిచి పక్కన పెడుతున్నాడు. అప్పటికి 12 అయింది పాపం. అప్పుడు అతను ఉడకన వండేసి పక్కన పెట్టి వస్తున్నాడు. ఇంటికి వచ్చి వాంతులు అయితే 2 రోజులు మనిషిని కాలేకపోయా. తిన్న ఆడుంది, వాంతులు బయటకు వచ్చేసింది, ఉపయోగం ఏముంది? నేను చెప్పేది ఏంటంటే, మేము ఆరోగ్యం ఉంటే 10 రోజులు కాదు 20 రోజులు సేవ చేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆరోగ్యం పాటు చేసుకుంటే 10 రోజులు కాదు 2 రోజులనే. యాత్రికులం పరదేశికులం అని ప్రభు చెంతకు చేరి హల్లెలూయా అయిపోయింది. నిజమండి, 80 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 50 సంవత్సరాలు చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినట్టు? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు నీకు. 50 సంవత్సరాలకి నువ్వు తినే ఆహారం సరిగ్గా నువ్వు చూసుకోబట్టి అయ్యాలు తీసుకొచ్చి తెచ్చుకొని నువ్వు ఆరోగ్యాన్ని పాటు చేసుకొని తిప్పలు తెచ్చుకొని చావడం వల్ల 30 సంవత్సరాలు వేస్ట్. అదే నిండు 100 ఏళ్ళన్నట్టుగా 80 సంవత్సరాలు నాకు ఇచ్చాడు. 80 సంవత్సరాల వయసు నేను కలిగి సేవ చేయడం వల్ల ఇంకెంత సేవ చేసి నేను చనిపోగలను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయం కోసం కూడా బైబిల్లో రాయబడింది. ఏమి తినాలో ఏమి తినకూడదు కూడా దేవుడు చెప్పాడండి. లేవియా పుస్తకం చూడండి ఒకసారి, 11వ అధ్యాయం మొత్తం అదే. మీరు 11వ అధ్యాయం మరీ చదవండి. ఏమి తినాలో ఏమి తినకూడదు లేవియా కాండం 11 ఒక అధ్యాయాన్ని అప్పగించేశాడు. లేవియా కాండం 11వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన చదవండి. అంటే ఏది తినాలో ఏది తినకూడదు దేవుడు చెప్పాడు లేదా? చెప్పాడు.
అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఆహారం డేంజర్ జోన్లో తీసుకెళ్తుంది అన్న విషయం మనం గ్రహించాలి. ఓ జిల్లొస్తుంది డాక్టర్ గారు, గిటార్ వాయించాలి చెప్తానా, జిలా బాగా ఎక్కువైపోయింది అయ్యా సార్, గోకి 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 తోలుడి పుండు అవుతుంది అయ్యా. ఏం తింటున్నా నువ్వు? సరే నేను రాసిస్తా, కానీ పలానా తినకూడదు, గోంగూర తినకూడదు, వంకాయ మన ఫేవరెట్ సార్, వంకాయ కూర అంటే ఎగబడి తింటాం సార్. తిని కాడ నుంచి గోక్కొని కూర్చో, గిటార్ వాయించుకో బాగా. గిటార్ ఇష్టం మరి నువ్వు అరే లేచిన కాడి నుంచి ఇద్దరు ఏందిరా నాయన. అంటే ఏం తినాలో ఏం తినకూడదో దేవుడు చెప్పేశాడుగా. కక్కుర్తి పనులు కాకపోతే ఏం చెప్పండి? ఆరోగ్యం ముఖ్యమా, నోటికి రుచి ముఖ్యమా? మనకు నోటి రుచి ముఖ్యం, ఆరోగ్యం తర్వాత దేవుడు కల్లేళ్ళు తినేద్దామని. ఈ పాస్టర్ గారు వాళ్ళు కూడా ఒక ఆయన ఫుల్ జ్వరం వచ్చిందట, చికెన్ వండాడు, అయ్యా నాకు జ్వరం వచ్చిందని ప్రార్థన చేసుకొని తినాడు. పాస్టర్ గారు దేవుడు చూసుకుంటాడు. అబ్బా అమ్మో అంత భక్తులు ఉన్నారా? ప్రార్థన చేసి తినాడు, పాస్టర్ గారు దేవుడు చూసుకుంటాడు మా సమాధిలో. దేవుడు చెప్పాడు ఏది తినాలో ఏది తినకూడదు. కరోనా వైరస్ దానికి కారణం, దాని విషయాల కోసం మనం ఆలోచిస్తే చాలా చాలా వదంతులు ఉన్నాయి. దాంట్లో ఒకటి తినే ఆహారం సరైనది కాదు అన్నట్టు మనం చూసాం. చైనా వాళ్ళు గబ్బిలాలు తింటారు, పంది మాంసం తింటారు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, చాలా స్పష్టంగా చూడండి ఒకసారి. బైబిల్లో చెప్పండి చాలా స్పష్టమైన విషయం. యెషయా పుస్తకం 65:4, యెషయా 65:4. ఆ లేవ్యాకాండం 11వ అధ్యాయం మొత్తం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏడ చదవకండి, భక్తి ఏడ చూపొద్దు, ఇంటికి వెళ్ళి చదువుకో, వాక్యం విను. కొంతమంది వాక్యం చెబుతుంటే ఆ అధ్యాయం మొత్తం చదువుతుంటాడు. ఇదేం పని రా నాయన, ఇంటికి వెళ్ళి చదువుకో అమ్మా, ఇంటికి వెళ్ళి చదువుకో. నీ చదువు ఆడ చూపించుకో, ఆడ విను జాగ్రత్తగా. బర్రె కొట్టి ఏం చేస్తా చెప్పండి? పొలం వదిలిపెడితే ఏం చేద్ది? కచ్చాపచ్చ తినేసి ఇంటికి వచ్చిన తర్వాత నెమరాద్ది. దానికి ఉన్న జ్ఞానం నీకు లేదు. యూస్లెస్ ఫెలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదవాలి. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నాయి, నీ ఆహారం గిన్నెలోనికి వచ్చేసి అసహ్యం. దేవుడు అసహించుకున్న దాన్ని తిని రోగాలు తెచ్చుకున్నావు. అసలు కొన్ని దేశాలనండి ఇప్పుడు అబార్షన్స్ అయితే, ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయ్యింది, కడుపులో బిడ్డ ఏదన్నా తేడా అయింది అనుకోండి, డాక్టర్స్ అబార్షన్ చేసుకోండి కాస్త తేడాగా ఉందంటారు కదా. అప్పటికే 4 నెలలు 5 నెలలు గడిచిపోతాయి. చిన్న తలకాయ, చేతులు, కాళ్ళు వచ్చి ఉంటాయి. ఆ అబార్షన్లో ఆ పిండాన్ని రాల్చేస్తారు. వాటిని తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటానండి. సైనా వాడిని తీసుకొచ్చి మన గ్రౌండ్లో వదిలి పెడితే ఆడు పాము వచ్చి సోత్తా ఉంటాడు, ఆడు పట్టుకొని తినేద్దామని. మనం పాము బురద పాము ఏదో అతనిగా ఎగ్గిరి కంతేసి గోల చేస్తాం. వాడు ఆడ చేయడు, సైన్లు పట్టేసుకొని శుభ్రం ఇంటికి తీసుకెళ్ళి తలకి పగలగొట్టుకుని తోలు తీసి ఫ్రెష్గా ఫ్రై చేసుకుని తింటాడు. నేను గోవాలో ఉన్నప్పుడు మణిపూర్ వాళ్ళు ఉండేవాళ్ళు. రాత్రులు కుక్కలు, మన కుక్కలు ఉన్న చూసారా, ఆడ వదిలి పెడితే చాలండి శుభ్రం కుక్కలు పచ్చడి చేసుకుని తింటాడు. ఏం పచ్చడి? చికెన్ పచ్చడి కాదు, కుక్కల పచ్చడి. ఆడు శుభ్రం కోసుకొని తింటాడు కుక్కని. హేయమైనది నీ పాత్రలోకి వచ్చేసింది. అంటే ఏమి తినాలో ఏమి తినకూడదో దేవుడు చెప్పేశాడు. దాన్ని తోలనాడితే కలిగేది అనారోగ్య సమస్యలే. పాపం గురించి చెప్పాడు దేవుడు. జంతు సంయోగం చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పాడు. జంతు సంయోగం చేయరాదు అని.
AIDS ఎయిడ్స్ అనే రోగం బయట పడిన తర్వాత ఎంక్వైరీ చేయగా, టెస్టులు చేయగా, ఓ పనికి మాలోడు పందితో సంయోగం చేయడం ద్వారా కలిగిన రోగమే AIDS. విచ్చలవిడి జీవితం, అక్రమ సంబంధాలు, అక్రమ బ్రతుకులు బతికే వాళ్ళ జీవితాల్లో కలుగుతున్న రోగం AIDS. దేవుడు చెప్పాడు, అవాంఛనీయమైన పరిస్థితులు. ఈ మధ్యకాలంలో ఒక యవన సువార్థికుడిని మోటివేషన్ స్పీచ్ ఇస్తుంటాడు, చార్లీ క్రక్, అమెరికాలో. అతను ఒక చోట మాట్లాడుతుంటే కాలు చంపేశారు. ఎందుకంటే అతను అన్నాడు, మనం దేవునికి దుఃఖమైన పనులు చేస్తున్నాం, దేవుని దుఃఖ పెడుతున్నాం. అమెరికా వాస్తవం ఇలారా, మనం దేవుని బాధ పెడుతున్నాం, అవాంఛనీయమైన కార్యాలు చేస్తున్నాం. మీరు హోమోసెక్షువల్స్గా మారుతున్నారు. పురుష సంయోగులు అంటే పురుషుడు పురుషుడి, స్త్రీ స్త్రీ. సొదొమ కుమార కాలిపోవడం కారణం ఏంటి? కారణం అది కాదు. అంటే కామతాప్తులు అంటే ఆ కోరికలను కూడా ఎగబాకించుకొని ఎంత విచ్చనమై అంటే పురుషుడు పురుషుడిని, స్త్రీ స్త్రీ. దేవుడు చెప్పాడు అలా వద్దు అని. అలా చేయడం వల్ల రోగాల పాలవుతున్నారు. దానికి కారణం పాపమే. ఓ పక్కన పాపం వల్ల రోగాలు కలుగుతూ ఉంటే, ఇంకో పక్కన మనం తినే తిండి విషయంలో ఏవి తినాలో ఏవి తినకూడదు దేవుడు చెప్పేశాడు. ఒక మాట ముగిస్తా, మిగతా విషయాలు వచ్చే వారం చూద్దాం. చూడండి ఒకసారి లేవియా పుస్తకం 7వ అధ్యాయం 26, 27. త్వరగా చక్క చక్క చదవండి. వచ్చిన తినకూడదు, రక్తం తినకూడదు. ఇప్పుడు మనోళ్ళు దున్ననో లేకపోతే దేన్నో కోస్తారు కదా, దాన్ని కోసినప్పుడు రక్తం బట్టి దాన్ని ఉడకబెట్టి తింటారు. నాకు తెలియదు, నేను చిన్నప్పుడు మా ప్రాంతంలో ఒకళ్ళు అట్లా చేస్తుంటే దాన్ని మళ్ళీ తాటాకు దాంట్లోకి చుడతారు, తాటాకు దాంట్లో చుట్టూ తీసుకొస్తారు. తింటా ఉంటే నాకు ఇస్తే తిన్నా, ఏం చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. బైబిల్ చెబుతుంది రక్తం తినకూడదు. అందుకనే మనం ఏదన్నా మాంసం తెచ్చుకున్నప్పుడు శుభ్రం కడుగుతాం. రక్తం తినకూడదు. మీరు రక్తంలో ఉన్న మాంసాన్ని కడిగి తినండి, స్మెల్ బీభత్సంగా వస్తుంది. అది తినలేం, ఇడుగు కొట్టుద్ది. కొంత కక్కుర్తి మంద. శుభ్రం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు ఉండవు, అడ్డం పడి వండుకొని తినేయడమే. ఎంత స్పష్టంగా చెప్తుంది బైబిల్. ఇలా చాలా ఉన్నాయి. చదవండి త్వరగా. ఇంకా లేవియా పుస్తకం 17వ అధ్యాయం 10, 11, 12, 13, 14 వచ్చిన. ఒకడు రక్తం తినే వాళ్ళకి దేవుడు విముఖుడు అంటే వాళ్ళకి దగ్గరికి రాను అన్నాడు. విముఖుడను, సమూహం కాదు. విముఖుడు అంటే దూరం అవుతాను. అదిగో రక్తం నిజం. కొంతమంది చూడండి, చనిపోవాలన్నప్పుడు బ్లేడ్తో కోసుకెళ్ళిన ఆ రక్తం కారిపోద్ది. రక్తంలో ప్రాణం ఉంది. లేవియా కాండం 19:26 వచనం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 16 వచనం, 23 వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు తినకూడదంటే రక్తం ప్రాణము గనుక. మాంసానికి రక్తం అనుకుంటే ఆ రక్తంతో ఉన్న మాంసాన్ని వండుకొని తినకూడదన్న మాట మీకు కనబడుతుంది ఈ వచనాల్లోనే. అందుకని శుభ్రం కడుక్కోవాలి. రక్తం ప్రాణం. ఇప్పుడు జంతువులు తినమని చెప్పింది ఎవరు? అవి మీకు ఆహారంగా మారుద్దని దేవుడే చెప్పాడు. పైపెచ్చు వాటిలో కొన్నిటిని తినాలి, కొన్నిటిని తినకూడదని చెప్పాడు. మీరు లేవియా కాండం 11 చదవండి, ఏవి తినాలో ఏవి తినకూడదో రాయబడి ఉంది. ఇప్పుడు ఆకుకూర మొక్కలన్నీ తినమన్నాడు, అన్ని కాయలు తినమన్నాడు. గన్నేరు కాయ తిను, ఏ కాయ? గన్నేరు పప్పు తిను, బాదం పప్పు తిన్నట్టు సత్తో.
అంటే ఏవి తినాలో ఏవి తినకూడదు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కనుక జాగ్రత్త. కొంతమంది ఇట్లా కోడిని కోసినప్పుడు కానీ ఆ రక్తం అంటే అట్లా ఉండకూడదు. రక్తముతో అంటుకున్న మాంసాన్ని వండుకొని తినరాదని బైబిల్లో ఉంది. అంటే ఎలా తినాలి? శుభ్రం కడుక్కొని తినాలి. కడుపాత్ర పనులు చేయకండి. రక్తము త్రాగువాడు రక్తం పక్షి రక్తమే కానీ జంతు రక్తమే కానీ తినేవాడికి నేను విముఖుడను, అతను జనాల్లో నుంచి కొట్టివేయబడతాడు అని రాయబడి ఉంది. అంటే అది పాపంగా ఎంచబడుతుంది. కొంతమంది అంటారు అతను దొన్నలు కోసి 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 చివరికి కేకలేసి చచ్చిపోయాడు, నేను ఏదో ఒక కారణం చెప్తుంటారు. నేను అంటాను, ఇప్పుడు ఆ లెక్క అయితే కోడిని కూడా కోసుకొని తిన్న తప్పేగా, కోడి పీక్కోవడం కూడా తప్పేగా, తప్పు కాదా? మాట్లాడండి, తప్పు కాదా? అంటే ఏ జంతువుని నువ్వు చంపుకొని తిన్న తప్పు కాదా? మరి దేవుడు ఏం చెప్పాడు? అవి నీకు ఆహారం మారుతుంది. అంటే వేటిని తిన్నా వాటి తినాలంతే. కానీ విషయం ఏం తెలుసా, చాలామంది ఆ దున్న తల కోసినప్పుడు, ఆ మెడ తప్పించినప్పుడు, లేకపోతే ఆ కుర్ర మెడ కోసినప్పుడు కొంతమంది ఆ రక్తం పెట్టి తాగుతారు. అది పాపం. ఆ రక్తముతో అంటుకొనున్న మాంసం తినకూడదు. అంటే శుభ్రం కడుక్కొని తినమని చెబుతుంది, అంతేగాని పడేయమని కాదు. అంటే క్లారిటీ మనకు ఉండాలి. ఏం తినాలో ఏం తినకూడదు చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది. మనం తినే ఆహారం సరైనది కాదు కనుక అనారోగ్య సమస్యలు విషమంగా మారుతుంది, పులిసిపోతుంది. కనుక అలసర్లు, రకరకాల రోగాలు. అలసరా పలసరా? పలసర అంటే బండి, నాకు పలసర వచ్చిందన్ను అలసర అది. రకరకాల రక్తపోటు అని, బీపీలని, షుగర్స్ అని. అందరిలో షుగర్ ఉంటుందండి, అందరిలో బీపీ ఉంటుంది. అది పెరిగితే బయటపడుద్ది. ప్లాస్టిక్ వాడడం వలన దాదాపు 64 రకాల క్యాన్సర్లు వస్తున్నాయంట. మనం వాడతామే బఫే ప్లేట్స్. ఆ బఫే ప్లేట్స్ మీరు చూడ కొన్నిసార్లు అలా పక్కన పెడితే భయంకర కంపు కొడుతుంటాయి. ఆకులు చూసారా, భయంకర స్మెల్ వస్తాయి. అంటే కెమికల్స్ వాడతారు వాటికి. మనం ఆహారం దాంట్లో వేసుకొని తినడం వలన దాంట్లో ఉన్న కెమికల్స్ యాడ్ అయిపోతాయి. ప్లాస్టిక్ ప్లేట్లో మనం వేడి ఆహారం పెడితే ఆ ప్లాస్టిక్లో ఉన్న ఆ రసాయనం పీల్చుకుంటారు తెలుసది. ఈ హోటల్స్ పెట్టే వాళ్ళు ప్యాకింగ్ ఏం చేస్తారు తెలుసా? ఈ న్యూస్ పేపర్లు చేస్తారు. న్యూస్ పేపర్కి వాడే ఇంకు అది కెమికల్స్ వాడతారు. మీరు చూడండి, మీరు ఇడ్లీ కానీ కట్టించుకొని ఒకవేళ పేపర్లో కట్టించుకునండి, రంగు మారిపోద్ది. అంటే ఆ తెలియకుండా కెమికల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. మనం ఈజియస్ట్ మెథడ్ చూస్తున్నాం, సులువుగా అయిపోయే మెథడ్ చూస్తున్నాం, కానీ రోగాలకి నిలయంగా మారుతుంది. మనం బఫేస్ వాడుతున్నాం, ప్లేట్స్ సింపుల్గా అయిపోతాయి, కానీ అవి చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాయి. ఇవి నిల ఉండే ప్లేట్స్ తీస్తారు, అవి చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. తినేవాడు కూడా నాలాంటి వాడు తినలేడుగా, మొహం మీద చెప్పేస్తాం. ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నువ్వు పడతావు, నాకెందుకు? రోగం తినేని పోతా, పడేది నేను. రోగం తినిగి పోతావు, పడేది నేను కాదుగా. అందుకనే నేను ఈ హెల్త్ విషయంలో కొంచెం నన్ను ఒక ఆయన చెక్ చేశాడు. మాస్టర్ గారు, మీకు 4 పదులు వచ్చినాయి, కానీ మీ శరీరానికి 66 సంవత్సరాలు. అంటే 26 సంవత్సరాలు ఎక్కువైపోయింది నా శరీరం. నా వయసు 4 పదులైతే నా శరీర వయసు 66 సంవత్సరాలు. అంటే ముసలోడినా కుర్రోడినా? వయో వృద్ధులని మీరు బస్సులో చూడండి, ఒక సీట్ ఉంటుంది. వయో వృద్ధులు అంటే వయసులో ఉన్న ముసలోళ్ళు అనమాట. అందుకని టాకీ వాడు కూర్చోండి, బస్సు ఎక్కనే పోయి టాకీ వాడు కూర్చోండి. అరే కుర్రోడలే కాళ్ళు నొప్పులన్నా, నడునవే 20 సంవత్సరాలే కాదంటే వయో వృద్ధుడు, వయసులో ఉన్న ముసలోడండి. బాల మెరుపు ఈ మెరుపులు కాదు. కొంతమంది పిల్లలే
కానీ బోడి తల అయిపోద్ది. చూతిన పెద్దోళ్ళే ఉంటాడు. రామశేషు బాధపడకు, దేవుడు ఇస్తాడులే నీకు. దేవుడికి స్తోత్రం. కానీ మావాడు ఒకడు ఉన్నాడు, గొలియాతలాగా అంత ఇటు ఉంటాడు, మొత్తం ఊడిపోయి అసలు చూసుకో పెద్దలాగా ఉంటాడు వాడు. ఆడు ఈడిస్తే 25 సంవత్సరాలు ఉంటాయేమో. చూస్తే పెద్దవాళ్ళం నిజం. చిన్నపిల్లలు పెళ్ళి చేస్తామా? పిల్లలు కనగల తర్వాత 20 సంవత్సరాల వయసు 21 రాగానే 2 పిల్లలు కనగానే ఇవి కూడా నాపసాలు వ్యవహారం కాదు. ఏంది అక్క అసలు ఈడిస్తే 20 సంవత్సరాలు లేవు, 2 కనగానే ఇక ప్రపంచం ఉద్ధరించిన అక్క వచ్చిన ఏంటిది ఫీజులు మాడిపోతాయి పోజులు కొడితే. వయసు తగ్గట్టు వ్యవహారాలు చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను బలి ఆశ్చర్యపోయాను. కొత్తలు భీమవరం పోతే నాకంటే చిన్న వాళ్ళు పెళ్ళి అయిపోయి వాళ్ళకి 2 పిల్లలు. ఒరే ఇది దుంపదేగా. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళు మనవాళ్ళు ఎత్తుకుంటున్నారు. వాళ్ళు వచ్చా అన్నయ్య నీకు దండం పెడతాను అన్నయ్య అనగారు. అన్నయ్య నీ పిల్లలు పెళ్ళి చేతివి, వాళ్ళు ఎత్తుకుంటువి, వాళ్ళు కూడా మళ్ళీ మెచ్యూర్ అయ్యారు. నువ్వు వచ్చిన నాన్నయ్య అంటే నన్ను ఎంత లెక్కగలరా అన్నదిలే. కానీ పాస్టర్ గారు చాలు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు వచ్చిన గోలా అంటే నేను ఎందుకు చెప్తానంటే మనం తీసుకునే పరిస్థితులు బట్టి మన శరీరం మార్పులు చెందేస్తుంది. ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఒక ఆస్తికి ఇచ్చాడు. ఆమె ఆరోగ్యం పోయిన తర్వాత ఆస్తులు దారబోసిన ఆరోగ్యం రాదు. ఆరోగ్యమే మహాబలం. ఆరోగ్యం మన ఆస్తి. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యం పొందాం. దేవుడు ఏది తినమన్నాడు తిందాం, తిని ఆరోగ్యంగా దేవుడిచ్చిన ఆయుష్కాలం బట్టి బ్రతుకుదాం. దేవుని మహిమ కొరకు మన జీవితాలని నిలబెడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.